కాంగ్రెస్లోని ఖమ్మం సీటుపై సస్పెన్షన్ నెలకొంది. ఈ మేరకు ఖమ్మం సీటుపై చర్చలు జరిపించేందుకు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని డీకే శివకుమార్ బెంగళూరుకు పిలిపించారు. అయితే ఖమ్మం సీటు తన భార్యకు ఇప్పించాలని బట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఖమ్మం సీట్ తన తమ్ముడికే దక్కాలని మంత్రి పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్లోని ఖమ్మం సీటుపై సస్పెన్షన్ నెలకొంది. ఈ మేరకు ఖమ్మం సీటుపై చర్చలు జరిపేందుకు బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని డీకే శివకుమార్ బెంగళూరుకు పిలిపించారు. అయితే ఖమ్మం సీటు తన భార్యకు ఇప్పించాలని బట్టి విశ్వ ప్రయత్నాలు చేస్తుండగా ఖమ్మం సీట్ తన తమ్ముడికే దక్కాలని మంత్రి పొంగులేటి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఖమ్మం సీటుకి సంబంధించి మరిన్ని విషయాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్లో అందిస్తారు. చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీలో మిగిలిన 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీ ఇంకా అంటే తర్జన భర్జన పడుతుంది అని చెప్పాలి. ప్రధానంగా ఇటు ఈ 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గం అనేది ముడిపడి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ ఖమ్మంలో అంటే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడి కోసం, ప్రసాదరెడ్డి కోసం శ్రీనివాసరెడ్డి పట్టుబడుతుండడం, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తన సతీమణి కోసం కూడా ఖమ్మం పార్లమెంట్ స్థానం కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం అంటే ఎవరికి టికెట్ ఇవ్వాలనే అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఇటు ఈ ఖమ్మం పంచాయతీ మాత్రం ఇటు బెంగళూరుకు చేరిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ డీకే శివకుమార్ ఈ ట్రబుల్ షూటర్గా ఈ వ్యవహారాన్ని చల్లార్చేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నారు. అదే అధిష్టానం కూడా ఆయనకు అప్పచెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు డీకే శివకుమార్ ఇటు ఏదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు బట్టి విక్రమార్కను పిలిపించి వాళ్ళతోటి మాట్లాడే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తారంటూ కూడా గాంధీభవన్ వర్గాల ద్వారా సమాచారం. ఈ నేపథ్యంలో కూడా మరి వీళ్ళిద్దరిని ఏ విధంగా అధిష్టానం అంటే ఏ విధంగా మాట్లాడుతుంది, ఇద్దరిలో ఎవరికి టికెట్ కేటాయిస్తుంది అనే అంశంపై కూడా ప్రధానంగా అయితే చర్చ జరుగుతుందని చెప్పాలి. మరొక వైపు కరీంనగర్ విషయానికి వస్తే కూడా దాదాపు వెలిశాల రాజేంద్రరావు అధిష్టానం అయితే కన్ఫర్మ్ చేసిందని కూడా చెప్పొచ్చు. ఇప్పటికే అంటే మొదటి నుండి కూడా ఇక్కడ ప్రవీణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా వెలిశాల రాజేందర్ వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఇక్కడ వెలమ సామాజిక వర్గానికి ఆ నేతకు టికెట్ ఇప్పించేందుకు కూడా ఆ జిల్లాకు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నారు చెప్పొచ్చు. మరొక వైపు ఇటు హైదరాబాద్ విషయానికి వస్తే కూడా దాదాపు సమీరుల్లా ఖాన్ ఫైనల్ చేసినని చెప్పాలి. కానీ ఖమ్మం విషయానికి వస్తే మాత్రం ఖమ్మం విషయంలోనే ఇప్పటికీ అంటే అధిష్టానం కావచ్చు, అదేవిధంగా నేతలతో కూడా సమావేశం అయినప్పటికీ కూడా ఆ విషయంలో ఒక క్లారిటీని తీసుకురావడం అయితే అంటే తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు అధిష్టానానికి. ఈ నేపథ్యంలో కూడా దాదాపు ఈరోజు ఇద్దరు నేతలతో కూడా మాట్లాడి డీకే శివకుమార్, అదేవిధంగా ఒకవేళ ఇటు బట్టి విక్రమార్క కూడా ఇటు మల్లికార్జున ఖర్గేను కూడా కలుస్తానంటూ కూడా తెలుస్తున్న నేపథ్యంలో కూడా ఈరోజు ఖచ్చితంగా ఖమ్మం విషయాన్ని కొలిక్కి తీసుకొచ్చి దాదాపు సాయంత్రం వరకు ఇది 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని అయితే ప్రకటించే అవకాశం ఉందని కూడా ఇటు గాంధీభవన్ వర్గాల్లో తెలుస్తుంది అని చెప్పొచ్చు. సహన.